ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ చాప కింద నీరులా పాకుతోంది. రాష్ట్రంలో కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. తాజాగా రాజమండ్రిలో మొదటి కేసు నమోదైంది. ఓ యువకుడికి పాజిటివ్ రాగా అతని రాజమండ్రి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో 5 బాధితులు చికిత్స పొందుతున్నారు. 4 హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు 3 వైరస్ నుంచి కోలుకున్నారు. మరోవైపు వైరస్ సోకి ఇప్పటి వరకు 4 మరణించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు ధృవీకరించాయి. వారంతా వైరస్తో పాటు పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలో నమోదవుతున్న కేసులు ఒమిక్రాన్ R5 వేరియంట్గా గుర్తించారు. ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, ముక్కు కారటం, బాడీ పెయిన్స్, అలసట వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వేరియంట్ బారిన పడిన వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికిత్స తీసుకుంటే నయమవుతుందని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.